కానీ లేకపోతే యావత్ ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది కదా. సో దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో హరిహర వీరమల్లు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు గతంలో కూడా పుష్ప గురించి, పుష్ప 2 గురించి సెన్సేషనల్ ఒపీనియన్స్ మీరు చెప్పారు. అది చాలా వైరల్ అయింది. మీరు అన్నట్టుగానే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా తర్వాత రాజకీయపరమైన జీవితంలో కళ్యాణ్ బాబుకి ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. ఓకే. ఈ సినిమా అసలు థియేటర్స్ లో ప్లే అవుతుందంటారా? వస్తుందంటారా? థియేటర్స్ లో అంటే వాళ్ళు అనుకున్న దీనిలో వాళ్ళు సక్సెస్ అవ్వదంటారు. 100కి 100 సక్సెస్ అవ్వరమ్మా. ఓకే. కొన్ని చోట్ల ఇష్యూస్ అవుతాయి. ఓకే. హరిహర వల్లు సినిమా వల్ల ఇష్యూస్ అవుతాయి, కానీ ఖచ్చితంగా దాని మీద పెట్టిన దానికి ఇంకో 50 కోట్లు ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఫస్ట్ డే. ఓకే. రైట్. డబ్బు వస్తుంది, కానీ చాలా అంటే చాలా తలకాయ నొప్పులు వస్తాయి. ఆ సినిమా మేబీ సినిమాకు ముందు కానీ తర్వాత కానీ ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది ఏర్పడుతుంది, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పవర్ కళ్యాణ్ బాబుకి అత్యంత సన్నిహితుడు, అత్యంతగా కావలసిన వాడు, అడుగడుగున సలహాలు ఇచ్చిన వాడు, అడుగడుగున తనకి ఆర్థిక పరమైన విధానంలో బలంగా ఉన్నవాడు ఛాంబర్ చైర్మన్ అవుతాడు. నేను పేరు ఒక్కటే చెప్పాల, మిగతావన్నీ చెప్పా కాబట్టి అందరికీ తెలుసు ఇదే జరుగుతుంది. అయితే ఏంటంటే నెక్స్ట్ వచ్చే కళ్యాణ్ బాబు 2 సినిమాలు కూడా ఖచ్చితంగా చాలా మైలేజ్ని ఇస్తాయి, కానీ హరిహర వీరమల్లు సినిమా వల్ల మాత్రం కొన్ని తలకాయ నొప్పులు వస్తాయి వీళ్ళకి. అంటే సినిమా ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి వాళ్ళకి వస్తుందంటారా, లేకపోతే హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ బాబుకి రాజకీయపరమైన విధానంలో కొన్ని తలకాయ నొప్పులు వస్తాయి. ద సేమ్ టైమ్ సినిమా అనేది డ్రాగ్ అయిపోతుంది. వస్తాయి, సినిమా అనేది డ్రాగ్ అవుతుంది. సినిమా ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ ఇస్తుందమ్మా, సవ్వాలే లేదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేటటువంటి దానికి సంబంధించిన కథ ఆల్మోస్ట్ వాళ్ళ జనానికి తెలియదు. అసలు ఆ క్యారెక్టర్ తెలియదు, అదొక కథ ఉందని తెలియదు. సో ఈ భీమ్లా నాయక్ లాగా ఈజ్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ రోల్. ఓజీ మాత్రం జనం ఏదైతే అనుకున్నారో ఇది చూసినట్టుగా ఉంది అంటారు సినిమాని. ఓజీ సినిమాని చూసిన తర్వాత అరే ఇది చూసినట్టుగానే ఉందని అని అంటారు, కానీ హరిహర వీరమల్లు అది కాదు. దట్ ఈస్ డిఫరెంట్, కంప్లీట్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ సినిమా వల్ల కళ్యాణ్ బాబు రాజకీయ జీవితంలో కాషాయం మరింత పులుముకోనుంది. రైట్. అయితే గతంలో ఆర్జీవిని ఒక సెన్సేషనల్ డైరెక్టర్, ఎవరికి భయపడ్డు మంచి మంచి మూవీస్ తీశాడు అని రంగీలా అలాంటి సినిమాలు అప్పుడు చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే కోవలో సందీప్ రెడ్డి వంగ వస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్. యానిమల్ మూవీతో అయితే ఇంకా చాలా పేరు వచ్చింది ఆయనకి. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎవరిది? సందీప్ రెడ్డి వంగ. సంపాదించిన డబ్బుతో ఇంకొక 5-6 ఏళ్ళు బతుకుతాడు. సందీప్ తో చేసే సినిమా హిట్ అవుతుంది. ఇలా వైల్డ్ గా కంప్లీట్ ఓపెన్ గా చేస్తేనే సినిమాలు ఆడతాయి అనుకున్న వాళ్ళు 2-3 ఏళ్ళు సినిమాలు చేస్తారు. తనకి అవకాశం ఉన్న వాళ్ళతో ఏవైతే ఇప్పుడు తనకు వచ్చాయి, సందీప్ వచ్చిన ఆఫర్లు కంప్లీట్ చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా దేనికి లోటమ్మా వీళ్ళకి? 100 కోట్లు తీసుకునే వాళ్ళకి ఏం లోటు ఉంటుంది? తినమరిగిన గాడిదే గట్టు మీద కూర్చుంటుందే కానీ చాకలి మూట మోస్తుందా? సామెత చెప్పాను, నేను ఎవరిని అనలా, నేను డైరెక్ట్గానే మాట్లాడతా. సందీప్కి ఏంటంటే ఎంత వైల్డ్గా, ఎంత ఓపెన్గా తీస్తే అంత వస్తుంది. యు నో దట్, అండ్ హి హస్ డన్ ఇట్. ఇప్పుడు సందీప్ చేతిలో టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ వీళ్ళందరూ కలిసి ఇచ్చిన అవకాశాలు పూర్తి చేయడానికి 10-15 ఏళ్ళు. ఏం లోటింగ్ దానికి? అంటే కొంచెం ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి భయపడరు. ఇలాంటి వాళ్ళకి కొన్ని రోజులే కదా ఫాలోయింగ్. చాలు, వాళ్ళకి చాలు. మరి చెట్టు పట్టుకొని వేలాడుతున్న గుడ్లగూబల మన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు తప్ప చాలా మంది సింపుల్ గా తీసుకున్నారు, పక్కెళ్ళిపోయారు. ఆస్తులు కొనుక్కున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, అద్దెలకు ఇచ్చుకున్నారు, నెలకి 4 లక్షల అద్దెలు తీసుకుంటున్నారు. ఏదన్నా ఎవరన్నా వచ్చి అడిగితే సలహాలు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, లేదా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు మనకి. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదన్నా ఒక్కటి ఆడిందా? ఒక సినిమా ఉందా? అసలు ఏదైనా చేస్తున్నాడా? జగన్కి సపోర్ట్గా చేశాడు. నేను చెప్తూనే ఉన్నా, అది ఉండదురా నాయన అని చెప్తే ఎవరో వినలా. చివరికి ఏమైంది?
ప్రాభవం ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా మొన్న 3వ తారీఖు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో తగ్ లైఫ్ భారతీయుడు 2 కన్నా మోస్ట్ పవర్ఫుల్ డిజాస్టర్ అని అన్నా. మీరు మాధ్యమంలో చూసుకోండి. నాకు నిన్న ఫోన్లు చేశారు, మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు నారసింహుడి బిడ్డ అని. ఒరే సంక్రాంతికి వచ్చిన సినిమాలోనే చెప్పా కదరా ఏది ఆడుతుందో ఏది ఆడదో. సో దిస్ ఇస్ కమల్ హాసన్ కెరీర్ అయిపోయిందమ్మా. ఇంకా సినిమాలు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది ప్రొడ్యూస్ చేస్తూ. కానీ వాళ్ళకి ఏంటంటే అది దే కాంట్ లీవ్, బ్రతకలేరు. అందులో కమల్ హాసన్ ముద్దు పెట్టుకోకుండా బతకలేడు, యాక్ట్ చేయకుండా బతకలేడు, కౌగిలించుకోకుండా బతకలేడు, ఈగో యాటిట్యూడ్తో లేకుండా బతకలేడు. ఆ క్యారెక్టర్ అంతే, దాన్ని ఎవరూ మార్చలేరు. సో సందీప్ రెడ్డి వంగ ఒక 10-15 ఇయర్స్ వరకు అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న సింపుల్, ఇప్పుడు నన్ను రోజు ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పేసి చాలా ఛానల్స్ అడుగుతున్నాయి. అంటే చాలా మంది అడుగుతున్నారు, నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నంత వరకు తీసుకుంటారు, నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనంటే అసలే అవన్నీ ఎవరు నేను, నాకు ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఐఎమ్ వెరీ నార్మల్ పర్సన్. కానీ చెప్పిన ప్రతి ఒక్కటి ఏదైతే తూచా తప్పకుండా మక్కికి మక్కి అక్షరం నిజమవుతోంది కాబట్టి మీరు నా మొహాన్ని చూపిస్తున్నారు, లేకపోతే నేనెవన్నమ్మా అసలు కదా. సో ఈ ప్రభావం ఉన్నంత వరకు మీరు నన్ను ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ప్రజలకు తెలియపరుస్తారు. నేను చెప్పేది దొబ్బిందనుకో మళ్ళీ నా మొహం చూస్తారా? చూడరు. అలాగే ఒక్కసారి డౌన్ఫాల్ మొదలైతే దట్స్ గోయింగ్ టు ఎండ్. సో సందీప్ వంగాకి చేతిలో 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి, అగ్రిమెంట్స్ చేసిన 2-3 ఉన్నాయని చెప్పి విన్నాను. ఒక్కొక్క సినిమాకి 2-3 ఏళ్ళు తీసుకుంటాడమ్మా, ఒక్కొక్క సినిమాకి. ఇంక దేనికి లోటమ్మా కదా. పెళ్లి కాకుండానే సంసారం చేయొచ్చు, బళ్ళు కొనకుండానే బళ్ళలో తిరగచ్చు, అదేంటి వీసా దాని కదా ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఉంటే దేశాలు కూడా తిరగచ్చు. ఎందుకని? ఇచ్చేవాళ్ళు అందరూ ఉంటారు, వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు. దేనికి లోటమ్మా జీవితానికి? మనకు అనవసరం అవన్నీ కూడా. ఈ రామ్ గోపాల్ వర్మ అయిపోయింది, సందీప్ వంగ ఇంకో 10 ఏళ్ళు చేసి పక్కా తప్పుకుంటాడు. ఎందుకంటే అదే పనిగా ఒకే విధానాన్ని ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ఏముంది తగ్ లైఫ్లో 30 ఏళ్ల క్రితం తీసిన సినిమా నాయకుడు అదే సినిమాని అలా అని అప్కమింగ్ ఆర్టిస్ట్తో తీసుంటే కనీసం గౌరవ మర్యాదలు మిగిలేవి, డబ్బులు వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక అనే పేరుతో ఫిలిం అవార్డుకి పిలిస్తే వచ్చేటటువంటి హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ఆర్టిస్టులు ఎలా అయితే ఉంటారో ఈ తగ్ లైఫ్ అలా ఏడ్చొచ్చు. రైట్. అది కాబట్టి దిస్ ఇస్ వెరీ క్లియర్. సందీప్ వంగ అయినా ఆర్జీబీ అయినా వాళ్ళ కెరియర్ ఉన్నంత వరకేనమ్మా. బికాస్ అంటే మనీ మైండెడ్తో ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు, స్క్రిప్ట్ని మైండ్గా మార్చుకున్న వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు.